ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని ఎంచుకొని వినిపించే కార్యక్రమం. ఈయలటి కథనంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి చివరి చూపు అనే కథను విందాం. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. దుబాయ్లోని ఓ గదిలో సుధాకర్ ఒంటరిగా కూర్చున్నాడు. బాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. ఇక్కడికొచ్చి ఏడాది దాటింది. 6 నెలలు కూడా పనిచేయలేదు. ₹1,00,000 తీసుకొని పంపించిన ఏజెంటుగాడు మోసం చేశాడు. తను ఖల్లివెల్లి అంటే అరబ్బీలో అక్రమ వలసదారుగా తెలిసిపోయాడు. అంతే, అప్పటినుంచి బతుకు దుర్భరమైంది. తనతో పాటు గదిలో ఉండే 2 మిత్రులు దయతో తిండి పెడుతున్నారు. ఏజెంట్ మోసం చేశాడని తండ్రికి తమ్మునికి ఫోన్లో చెప్పాడు. వాళ్ళడిగితే వాడు నిర్లక్ష్యంగా అక్కడి గవర్నమెంట్కి దొరకకుండా పనిచేసుకోవాలి, మీరిచ్చిన ₹1,00,000కు అమెరికా పంపించాలనా అని మాట్లాడి తప్పించుకుంటున్నాడని వాళ్ళు ఫోన్లో చెప్పారు. ఏజెంట్కిచ్చిన ₹1,00,000 కూడా అప్పు తెచ్చినవే. తల్లికింకా అసలు విషయం చెప్పలేదట, తట్టుకోలేదని. 2 రోజులకోసారైనా ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. తండ్రి, తమ్ముడు, చెల్లెలు అందరూ మాట్లాడతారు. వాళ్ళు గుర్తుకు రాగానే గుండె నెత్తుటి గాయమే అవుతుంది. ఊరు గుర్తొస్తుంది, పంట పొలాలు గుర్తొస్తాయి, ఇంటి దూలానికి కట్టిన వరికంకుల కోసం వచ్చే పిచ్చుకలు గుర్తొస్తాయి. పశువుల మందలు, మల్లన్న జాతర, ఎల్లమ్మ బోనాలు, సోపతోళ్ళు అందరూ గుర్తొస్తారు. ఇంకా ఇక్కడ ఉండాలనిపించదు. వెళ్ళగానే వాళ్ళందరినీ కలిసి బోరున ఏడవాలనిపిస్తుంది. కానీ ఎలా వెళ్ళాలి? ఖల్లివెల్లిగా దొరికినవాడు ముందు జైలుకెళ్ళాలి. ఎప్పుడు విడుదలవుతాడో తెలియదు. పాస్పోర్టు ఆ రోజే లాక్కున్నారు. తన వాళ్ళని చూడాలన్న కోరిక అలల్లాడుతుంది. కడుపులో పేగులు కదిలిపోయి కన్నీళ్లు పొర్లుతాయి. మళ్లీ తన వాళ్ళని చూడగలనా అనే ఆలోచనతో మెదడు మొద్దుబారిపోతుంది. దుర్భరమైన నిర్బంధం, భయంకరమైన ఒంటరితనం, శరీరాన్ని తొలిచేస్తున్న నిశ్శబ్దం. గదిలో చాలాసార్లు ఏడ్చాడు. పని నుండి గదికొచ్చిన మిత్రులు ముఖాన్ని చూసి మళ్ళీ ఏడ్చావా అని ఓదార్చుతారు. వాళ్ళు వచ్చేసరికి వంట చేసి పెడతాడు. ఈరోజు పోచాలు కొంచెం తొందరగానే వచ్చాడు. పోచాలు ఇక్కడికొచ్చి 5 ఏండ్లైంది. మొదట్లో ఎక్కడో ఒంటెలు కాసే పని చేసేవాడట. ఒకసారి అనారోగ్యంతో ఒక ఒంటె చనిపోతే వాటి యజమాని బాగా కొట్టి జీతం ఇవ్వకుండా వెళ్ళగొట్టాడట. తర్వాత ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. పోచాలు చాలా నీరసంగా ఉన్నాడు. బాగా కుంగిపోయినట్టు, సముద్రమంతా కళ్లలోనే దాగినట్టు తడికళ్లతో గదికొచ్చాడు. పోచన్న, ఏమైందే, ఈరోజు పనిలోంచి తొందరగానే వచ్చినావు అడిగిండు సుధాకర్. ఏమీ లేదు తమ్మి, వస్తూనే చాప మీద పడుకున్నాడు పోచాలు. అదేంటన్నా, ఏం తినకుండానే పడుకున్నావు? లేవు, ముఖం కడుక్కో, వంట చేసినా అంటూ సుధాకర్ ప్లేట్లో అన్నం కూర తెచ్చిపెట్టిండు. పోచాలు లేవలేదు. సుధాకర్ మళ్ళీ అడక్కపోయినా గాద్గికమైన గొంతుతో చెప్పడం మొదలుపెట్టాడు. నారాయణ అని నా చిన్నప్పటి దోస్తు. ఏడాది కింద వీసా మీద దుబాయ్ వచ్చిండు. సౌదీ గవర్నమెంటు దుబాయ్ నుంచి అందరినీ తిరిగి పంపాలని అరెస్టులు చేస్తున్నది. ఇక్కడ నుంచి మస్కట్ వారిపోయి ఎక్కడైనా ఏదైనా పని చేసుకోవాలనుకున్నాడు. మస్కట్ పారిపోవడంటే చాలా కష్టమని చెప్పిన. ఎట్లనన్నా పంపించే అని బతిమిలాడిండు. వానితో పాటు మరో 3 అలాంటోళ్లే కలిసిండ్రు. వీళ్ళని మస్కట్ ఎట్లా పంపాలని నాకు తెలిసిన చంద్రయ్యని అడిగిన. ఒక్కొక్కరికి 500 ఇవ్వమన్నాడు. నేను అరేంజ్ చేస్తానన్నా. పోచాలు 1 నిమిషం పాటు చెప్పడం ఆపాడు. మాటలు కూడదీసుకోవడానికన్నట్టు చెప్పలేకపోతున్నాడు. నుదుటి మీద అరచేతుల్లో చెమట తడి మెరుస్తోంది. మరి ఆ 4 మస్కట్ పోలేదా? పైసలు తీసుకొని చంద్రయ్య అనేటోడు మోసం చేసిండా? సుధాకర్ అడిగాడు. లేదు, వాని తప్పు కూడా ఏమీ లేదు అన్నాడు పోచాలు. మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. 4 ఒక చోటికి రమ్మన్నాడు. దుబాయ్ నుంచి మస్కట్ పోయే ఒక కంకర మిషన్ ట్రాలీ డ్రైవర్కి డబ్బులిచ్చి మాట్లాడిండు. ఆ ట్రాలీలో దాక్కొని పోవాలి. ఆ ట్రాలీలో కూర్చుంటే ఎవరూ గుర్తుపట్టరు. మస్కట్ బార్డర్లో సెక్యూరిటీ ఉన్న ట్యాంకు లోపల కూర్చుంటారు కాబట్టి ఎవరికీ కనిపించరు అని డ్రైవర్ చెప్పిండు. అందులోనూ ట్రాలీ రాత్రి బయలుదేరుతుందని భరోసా ఇచ్చిండు. ట్రాలీ రాత్రి బయలుదేరింది. మస్కట్ పొలిమేరల్లో సెక్యూరిటీ బాగా ఉందట. సీరియస్గా చెక్కింగ్ చేస్తున్నారు.
ఒక పోలీస్ ట్రాలీని ఆపి డ్రైవర్ని లోపల ఏముందని అడిగిండు. కంకర మిషన్ సాబ్, లోపల కొంచెం కంకర సిమెంట్ తప్ప ఏమీ లేవని డ్రైవర్ చెప్పిండు. సరే వెళ్ళమన్నాడట పోలీసు. డ్రైవరు బండి స్టార్ట్ చేయగానే వానికి ఏమనుమానం వచ్చిందో. ఏక్ మినట్ అంటూ ట్రాలీ క్యాబిన్లోకి ఎక్కిండట. లోపల ఏమీ లేవంటావు అంటూ సడన్గా మిషన్ ఆన్ బటన్ నొక్కిండట. వెనక నుంచి బర్రుమన్న శబ్దం. ట్రాలీలో నలుగురు మాంసం ముద్దలైపోయిండ్రు. అందులో నా దోస్తు నారాయణ కూడా. ఇంకా చెప్పలేక పోచాలు మోకాళ్ళ మధ్య తలని దూర్చి ఏడవడం మొదలుపెట్టిండు. సుధాకర్ మనసు శరీరం కూడా కరిగి కన్నీరైపోయింది. ఓదార్చడానికి కూడా ఓపిక లేనంత నీరసపడి అలాగే చూస్తుండిపోయాడు. పోచాలు అరగంటసేపు ఏడ్చి అదే చాప మీద పడుకున్నాడు. సాయంత్రం కాగానే పని ముగించుకుని గదికొచ్చిన జలపతి, పోచన్నా, ట్రాలీ సంగతి తెలిసిందానే అని అడిగిండు. తెలిసిందిరా, నారిగాడు కూడా అదే ట్రాలీలో ఉన్నాడురా చెప్పాడు పోచాలు. జలపతి దాన్ని చిన్న విషయంగా తీసుకున్నాడు. ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటూ, మరి ఏం చేద్దాం, వాని చావుగట్ల రాసి ఉన్నది అన్నాడు. జలపతి దుబాయ్కొచ్చి 15 ఏళ్ల పైనే అయింది. మొదట్లో వెల్డింగ్ పని చేసేటోడు. తర్వాత ఇక్కడ పరిచయాలు పెంచుకొని చిన్నపాటి లీడర్గా తయారైండు. పాస్పోర్ట్లు, వీసాల పంచాయతీలు దింపడం, మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటే హుండీ దందా నడపడం చేస్తుంటాడు. తెలంగాణలోని తమ వాళ్లకు డబ్బు పంపాలనుకుంటే జలపతి మనుషులు అక్కడ ఆ కుటుంబాన్ని కలిసి డబ్బులిస్తారు. జలపతి ఇక్కడ పంపే వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడు. అన్నం తింటుండగానే జలపతి ఫోన్ మోగింది. నెంబర్ చూసి కొంచెం అసహనంగానే, మీ పని మీదనే వెళ్ళినా, ఇప్పుడే వచ్చి బుక్కెడంతా తింటున్నా, గంట తర్వాత నేనే ఫోన్ చేస్తా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసిండు. 10 నిమిషాల తర్వాత తినడం ఆపేసి ఏదో పని మీద సెల్లు స్విచ్ ఆన్ చేయగానే మళ్లీ రింగ్ అయింది. జలపతి చికాగ్గా ఫోన్ కట్ చేశాడు. సుధాకర్ని చూస్తూ, మన జిల్లానే బుచ్చిరెడ్డి అని 3 నెలల కింద యాక్సిడెంట్లో చచ్చిపోయిండు. వాని తల్లిదండ్రులు ఏడ్చుకుంటా ఫోన్లు చేస్తున్నారు. అక్కడ ఏడ్చి ఏడ్చి వాళ్ళు శవాలవుతుండ్రు. కానీ ఇక్కడి నుంచి శవాన్ని పంపాలంటే చాలా తతంగం ఉంటుంది. ఈ విషయం వాళ్ళకి తెలియదు. శవపేటికలో పంపించే వారికి ₹1,00,000 పైనే ఖర్చవుతుంది. దానికైతే మనిషికింత చందాలేసుకుంటాం. కానీ ఇక్కడి రూల్స్ వాళ్ళకేం తెలుసు? పడేవాడికే కష్టం తెలుస్తుంది. ఇక్కడెవడన్నా చేస్తే నన్ను బీక్కు తింటుండ్రు అన్నాడు. జలపతిలో అసహనం మరింత పెరిగింది. ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. తీయలేదు. అది రింగ్ అవుతూనే ఉంది. చివరికి ఫోన్ ఎత్తాడు. కోపంగా అంటున్నాడు, మీ కొడుకు శవం రావడానికి ఇంకా నెలనన్నా పడుతుంది. పెరట్ల దస్తే ఇంట్లోకి తీసుకొచ్చినట్లు అనుకుంటున్నారా? చచ్చింది దుబాయ్లా. ఇండియన్ ఎంబసీకి పోవాలి. అక్కడ కమ్యూనిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లా డెత్ రిజిస్టర్ల మొత్తం వివరాలు రాయాలి. ఎందుకు చచ్చిండో రాయాలి. పోలీస్ స్టేషన్లో ఇయ్యాలి. హాస్పిటల్ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డెత్ నోటిఫికేషన్ లెటర్ పెట్టాలి. శవాన్ని హాస్పిటల్లో ఉంచడానికి కనీసం 4 నెలలు ఎంబామింగ్ ఫీజు కట్టాలి. కఫిన్ కోసము ఎయిర్పోర్ట్ పంపడానికి ఛార్జీలు కట్టాలి. అన్ని సర్టిఫికెట్ల మీద పోలీసు వాళ్ళయి, కస్టమ్స్ వాళ్ళయి స్టాంపులు వాడాలి. ఎంబామింగ్ సర్టిఫికెటు, క్వారంటైన్ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెటు, ఎంబసీ వాళ్ళ ఎన్ఓసి సర్టిఫికెటు, రిలీజ్ లెటరు అన్నీ కలిసి 11 సెట్ల జిరాక్స్ కాపీలు తీయించాలి. శవంతో పాటు వచ్చే వ్యక్తి కూడా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. ఇన్ని విషయాలైనాక చందాలేసుకొని శవపేటిక కొనాలి. శవానికి కెమికల్స్ ఊహించాలి. తీరా పెట్టెను తీసుకొని ఎయిర్పోర్ట్కి పోయినాక ఎయిర్లైన్స్ వాళ్ళు అది కావాలి, ఇది కావాలి అని సతాయిస్తారు. ఇంకా చెప్పాలంటే చాలా సమస్యలుంటాయి. నన్ను చంపకుండ్రే, మీ కొడుకు శవం నెల రోజులలో మీ దగ్గర ఉంటుంది అని సీరియస్గా ఫోన్ కట్ చేశాడు. సుధాకర్ వైపు చూసి, తమ్మి, ఇవన్నీ వాళ్ళకేం తెలుస్తాయి చెప్పు? ఈ ఆఫీసులన్నీ ఒక్క దగ్గర ఉంటాయా? తిరిగి తిరిగి సావాలా? శవాన్ని తొందరగా వంపుండ్రి అని రోజు ఏడ్చుకుంటూ ఫోన్లు చేస్తారు. వాళ్ళ ఏడుపులు వినలేక ఇగో గిట్లా స్విచ్ ఆఫ్ చేస్తా అన్నాడు. 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. తర్వాత, తమ్మి, ఈ చేత్తోని 14 శవపేటికలు పంపించిన అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు జలపతి గొంతు జీరబోయింది. కళ్ళలోంచి కన్నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి. ఆ గదిలో ఏదో యుద్ధం ముగిసిన నిశ్శబ్దం, ఒక శవం తరలిపోయిన విషాదం. అరగంట తర్వాత అది భరించలేనట్టు తేరుకొని పోచాలు నోరు విప్పాడు. సుధాకర్ వైపు చూస్తూ, వీడు గొప్పోడు సుధాకర్. శవపేటికలో శవాన్ని పంపడానికి మాత్రం వీడు నయా పైసా కమిషన్ తీసుకోడు అన్నాడు మెచ్చుకోలుగా.
జలపతి కళ్ళు దుడుచుకొని, అదిగాదే పోచన్న, అందరం ఏదో ఒకనాడు చచ్చేటోళ్ళమే కదా, కానీ ఇలాంటి సావులు మాత్రం రావద్దే. ఇక్కడికి రాకుండిరా అంటే వినరు. ఇక్కడేదో పెట్రోల్ బాయిలు తోడుకొని అమ్ముకోవచ్చన్నంత ఆశగా వస్తారు. ఇక్కడ మనుషుల్ని చంపుతారు అన్నాడు గదిలో ఉన్న ఒక బెడ్ మీద నడుం వాలుస్తూ. ఆ రోజు మిత్రులిద్దరూ డ్యూటీకి వెళ్ళిపోయాక పొద్దున్న 10:30కి సుధాకర్ సెల్ రింగ్ అయింది. సెల్లో చిన్నబాపు పేరు పడ్డది. సుధాకర్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ ఫోన్ చేయని చిన్నబాపు ఫోన్ చేసిండేమిటని ఆన్ చేసి, బాపు అన్నాడు ఆత్మీయంగా. సెల్లోంచి అంతా గందరగోళంగా మాటలు వినిపించాయి. అవతల నుంచి అతడు ఏడుస్తూ చెప్పాడు, సుధాకరా, మీ అమ్మ చచ్చిపోయింది బిడ్డా అంటూ. సుధాకర్కు ఇంకేం వినిపించలేదు. ఒక్కసారి గుండె పెట్రోల్ బాయిలా అంటుకున్నది. చెమటలు పట్టి శరీరం మంచు ముద్దలా అయింది. కన్నీరు ఎగిసొచ్చి కళ్ళల్లో చీకట్లు కమ్ముకున్నాయి. అవతల నుంచి, మీ బాపు మాట్లాడతాడట్రా అని వినిపించింది. సుధాకర్, ఇంక మీ అమ్మ లేదురా. తండ్రి బోరున ఏడుస్తున్నాడు. సెల్లోంచి తమ్ముడు, చెల్లి అన్నయ్యా అంటూ ఏడుస్తున్నారు. మళ్ళీ చిన్నబాపు గొంతు వినిపించింది. సుధాకరా, నువ్వు ధైర్యంగుండు బిడ్డా, ఇక్కడ మేమంతున్నాం. నువ్వు వచ్చడానికి వీలవుతుందా బిడ్డా అని అడిగిండు. నేనెట్లా రావాలనే? కల్లి వెళ్ళినయ్యాక నా పాస్పోర్ట్ తీసుకున్నారు. అమ్మకి ఏమైందే? సుధాకర్ గొంతు నరాలు వణుకుతున్నాయి. నిన్నటిదాకా మంచిగానే ఉందిరా, పొద్దున 8 గంటలకు కుప్ప కూలిపోయింది బిడ్డా అని చెప్పిండు బాబాయ్. నేను కల్లి వెళ్ళినాయానని అమ్మకు తెలిసిందా? 15 రోజుల కిందనే తెలిసింది బిడ్డా. నువ్వు దుబాయ్ పోవడానికి ₹1,00,000 అప్పించిన సేటు మీ కొడుకు ఇంకేం డబ్బులు పంపుతాడు, కల్లి వెళ్ళి అయిండట, అప్పు తొందరగా కట్టుండ్రి అన్నాడట. ఆ రోజు నుంచి అన్నం సరిగ్గా తినక ఏడ్చుకుంటూనే ఉందట బిడ్డ. నువ్వేం బెంగా పెట్టుకోకురా, ఇక్కడ మేమంతా ఉన్నాం కదా, ఏడవకు, మన గాచారంగా అట్లున్నది అని ఫోన్ కట్ చేసిండు. సుధాకర్ని ఒక్కసారిగా తల్లి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఏడుస్తూ గదిలో కూలబడ్డాడు. తమాయించుకొని ఇంటికి ఫోన్ చేశాడు. ఎంగేజ్ వస్తోంది. కాసేపటికి చెల్లి ఫోన్ చేసింది. అన్నయ్యా అంటూ గుండెలవిసేలా ఏడ్చింది. తననెలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఇక నుంచి ఎలాగైనా పారిపోతే బాగుండుననిపించింది. కానీ సాధ్యం కాదని తెలుసు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకి తమ్ముడు ఫోన్ చేశాడు. అన్నా, నీ రూమ్లో కంప్యూటరు, వెబ్ కెమెరా ఉందని ఒకసారి చెప్పినావు కదనే అన్నాడు. ఏడ్చి ఏడ్చి వాడి గొంతు బొంగురుపోయినట్టున్నది. అవునరా, జలపతి అన్నది కంప్యూటరు, కెమెరా ఉన్నాయి అని చెప్పిండు. మా దోస్తు వాళ్ళింట్లో నుంచి కంప్యూటరు, వెబ్ కెమెరా తెచ్చిండే. ఆఖరిసారి అమ్మని చూడన్నా అన్నాడు. సుధాకర్ వెంటనే తన గదిలోని కంప్యూటర్ని ఆన్ చేశాడు. వెబ్ కెమెరాను తన వైపు అమర్చుకొని సిస్టంకి కనెక్షన్ ఇచ్చాడు. స్క్రీన్ మీద రకరకాల గీతలొచ్చాయి. ఇంకా కనెక్ట్ అవ్వలేదు. 10 నిమిషాల తర్వాత సిస్టంకు కనెక్షన్ ఇచ్చాడు. స్క్రీన్ మీద తమ్ముడు కనిపించాడు. తమ్మీ అన్నాడు బాధగా, ఆతృతగా. ఇంటి నిండా జనం చేరినట్టున్నారు. పెద్దగా ఏడ్పులు, మాటలు వినిపిస్తున్నాయి. తమ్ముడు కూడా ఏదో చెబుతున్నాడు. మిన్నంటిన రోదనలతో ఏమీ వినిపించడం లేదు. ఇంటి ముందు నుంచి లీలగా వినిపిస్తున్న డప్పుల శబ్దం. చెల్లెలు ఏడుస్తూ కనిపించింది. కొద్దిసేపటి తర్వాత చిన్నబాపు తన తండ్రిని వెబ్ కెమెరా ముందుకు తీసుకొచ్చాడు. కంప్యూటర్ తెర మీద తండ్రి కనిపించగానే సుధాకర్ ఏడుపు కట్టలు తెంచుకుంది. అవతల తండ్రి ఏడుస్తూ తలపట్టుకున్నాడు. కుప్పకూలిపోయే శిఖరంలా కనిపించాడు. ఏదో చెబుతున్నాడు, కానీ ఏమీ వినిపించడం లేదు. ఎవరో డప్పుల శబ్దాన్ని ఆపమని చెప్తున్నారు. సుధాకర్కు ఏమి వినిపించడం లేదు, ఏడవకుండ్రి అని చిన్నబాపు అందరినీ సముదాయిస్తున్నాడు. పాపం సుధాకర్ లైన్లో ఉన్నాడు, కొంచెం సేపు ఏడవకుండ్రి ఇంకెవరో చెప్తున్నారు. తమ్ముడు మళ్ళీ తెర మీదకొచ్చాడు. గట్టిగా అరిచినట్లు చెప్పాడు. అన్నా, అమ్మని అరుగు మీద పడుకోబెట్టిండ్రు, కెమెరా ముందుకు తీసుకొస్తుండ్రు. ఎవరో జరుగుండ్రి జరుగుండ్రి అంటున్నారు. మరెవరో పక్కకు జరుగుండ్రి అంటూ అరుస్తున్నారు. మీరు గిట్ల అడ్డం ఉంటే సుధాకర్కు వాళ్ళ అమ్మ కనిపించదు, కొంచెం జరుగుండ్రి ఇంకెవరో కోపంగా అరుస్తున్నారు. మెల్లగా జనం పక్కకు జరుగుతున్నారు. సరిగ్గా అప్పుడే సుధాకర్ కంప్యూటర్లోంచి చిట్మన్న శబ్దం వచ్చింది. స్క్రీన్ మీద బొమ్మ మాయమైంది. రంగురంగుల గీతలు పరిగెడుతున్నాయి. సుధాకర్ అచేతనంగా అయోమయంగా చూస్తున్నాడు. ఏమైంది?
ఏమైంది? శరీరమంతా కంపిస్తోంది. వేయి గొంతుకల ఉద్వేగంతో అమ్మా అంటూ పిలుస్తున్నాడు. ఒక్కసారిగా అనిపించవే, ఒక్కసారిగా అనిపించమ్మా అంటూ పలవరిస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత సెల్లు రింగ్ అయింది. అవతల నుంచి తమ్ముడు. సుధాకర్ ఫోన్ ఎత్తగానే ఏడుస్తూ చెప్పాడు, అన్న, ఇక్కడ కరెంటు పోయిందే, రాత్రి 8 గంటల దాకా రాదు. సుధాకర్కు ఇంకేం వినిపించలేదు. అమ్మా అంటూ గుండె పగిలిన సుధాకర్ దుఃఖం దేశ సరిహద్దుల్ని తాకుతోంది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి చివరి చూపు అనే కథ విన్నారు. చదివి వినిపించారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.